హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 8th జూన్ 2024 హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రీమౌల్డింగ్ ద గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. ప్లాస్టిక్ కాలుష్యం మీద అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి కదా. అయితే ఈ ఒప్పందంలో అంటే గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీలో అసంఘటిత రంగాన్ని మర్చిపోకూడదు అని చెప్పి రాశారు. OECD గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్లుక్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే 2019లో ప్రపంచవ్యాప్తంగా 353 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఉత్పత్తి అయింది. అందులో 9% మాత్రమే రీసైకిల్ అయింది, 50% ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళిపోయింది, 19% ప్లాస్టిక్ చెత్తనేమో కాల్చేశారు, 22% ఏమో అది అధికారికంగా చెత్త వేసే ప్లేస్ కాదు, అంటే ఏదైనా ఖాళీ ప్లేసుల్లో చెత్త వేసేయడం, అలాంటి నియంత్రణ లేని స్థలాల్లో 22% ప్లాస్టిక్ వేస్ట్ వెళ్ళిపోయింది. అయితే ఆ సంవత్సరం అంటే 2019లో 9% ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ అయిందో అందులో 85% అసంఘటిత రంగమే రీసైకిల్ చేసింది. అసంఘటిత రంగం అంటే ఇన్ఫార్మల్ సెక్టర్, దీన్నే గ్రే ఎకానమీ అని కూడా అంటాము. ఇలా ఇన్ఫార్మల్ సెక్టార్ లో పనిచేసే వ్యక్తులు చెత్త సేకరించడము, ఆ సేకరించిన చెత్తని వర్గాల వారీగా విభజించడము, వాటిలో నుంచి పనికొచ్చే మెటీరియల్స్ ని రీసైకిల్ చేయడము, ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ ఇన్ఫార్మల్ వేస్ట్ అండ్ రికవరీ సెక్టార్ ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల విడుదల మరింత ఎక్కువ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ చెత్త అంతా ల్యాండ్ ఫిల్స్ లోకి వెళ్ళిపోకుండా కాపాడుతున్నారు కదా. అంతేకాకుండా సస్టైనబుల్ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ చెత్తలోని పనికొచ్చే మెటీరియల్స్ తీసుకొని వాటి కోసం మళ్ళీ గనులు తవ్వకుండా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సస్టైనబుల్ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇంకా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ కూడా జరగడానికి కూడా ఇన్ఫార్మల్ సెక్టార్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే వస్తువులని వీలైనంత ఎక్కువ కాలం వాడడం, అది రిపేర్ చేసి కానీ మాడిఫై చేసి కానీ ఏదో విధంగా వస్తువులు చెత్తలో కలిసిపోకుండా వీలైనంత ఎక్కువ కాలం వాడుతూ ఉండడం. అయితే ఇంతగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ చేస్తున్న ఇన్ఫార్మల్ వేస్ట్ అండ్ రికవరీ సెక్టార్లో పనిచేసే కార్మికులకి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో వ్యర్థాల నిర్వహణ ప్రైవేటీకరణ జరుగుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు ఈ వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నాయి. ఇంకా చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి అనేది పెరిగింది. ఇంకా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ విధానము, ఇదేంటంటే ఎవరైతే వస్తువుని తయారు చేస్తారో అది చెత్తలో కలవకుండా ఉత్పత్తిదారులే దాన్ని రీసైకిల్ చేసే బాధ్యత తీసుకోవడం, ఇలాంటి పాలసీలు అన్నీ వస్తూ ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కాకపోతే అసంఘటిత రంగంలో అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో చెత్త సేకరించి రీసైకిల్ చేసే వ్యక్తులకి ఉపాధి కోల్పోయే అవకాశం కూడా ఉంది. లీవ్ నో వన్ బిహైండ్ అనే రిపోర్ట్లో పాలసీలు తయారు చేస్తున్నప్పుడు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులని దృష్టిలోకి తీసుకోవట్లేదు, ఇంకా వాళ్ళకి సెక్టార్లో ఉన్న నాలెడ్జ్ని కూడా కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి మెన్షన్ చేసింది రిపోర్ట్. దీనివల్ల ఇన్ఫార్మల్గా చెత్త సేకరించి రీసైకిల్ చేసే వ్యక్తులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్లాస్టిక్ కాలుష్యం మీద అంతర్జాతీయ ఒప్పందం అంటే గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ గురించి జరుగుతున్న చర్చల్లో ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ వేస్ట్ పికర్స్ కూడా పాల్గొంటుంది. ప్రపంచవ్యాప్తంగా చెత్త సేకరించే కమ్యూనిటీ అంటే ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ వేస్ట్ పికర్స్ చర్చల్లో ఏమని చెప్పిందంటే ఇలా ఇన్ఫార్మల్గా చెత్త సేకరించే వాళ్ళని మెల్లిగా ఫార్మల్ సెక్టార్లో కలిసేలాగా చూడాలి, ఇంకా వాళ్ళ నాలెడ్జ్ని కూడా కన్సిడర్ చేయాలి, వాళ్ళ హక్కుల్ని కూడా కాపాడాలి అని చెప్పి చెప్పింది. ఇంకా ఈ చర్చల్లో ఇండియా ఏమని చెప్పిందంటే మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ చేయకుండా ప్రతి దేశానికి ఆ దేశ పరిస్థితులకు తగ్గట్టుగా పాలసీలు తయారు చేయాలి అని చెప్పింది. ఇండియాలో వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ చేయకుండా వస్తువులను రిపేర్ చేసుకోవడము, తిరిగి ఉపయోగించడము, రీసైకిల్ చేసుకోవడము, ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి అని చెప్పి చెప్పింది. ఈ ఎడిటోరియల్ నీతి ఇంకా అక్బర్ గారు కలిసి రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.